హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలనేసి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఆ వివరాలు అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే చూద్దాము. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ పరీక్షను 2 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా ఇంతలోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలామంది చిరుద్యోగులు అభ్యర్థులు మెయిన్స్కు సన్నద్ధం కావడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. కనీసం 2 నెలలు మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసి డిప్యూటీ డిఏఓ మెయిన్స్కు 1:100 రేషియోతో మెయిన్స్కి ఎంపిక చేయాలని, కానిస్టేబుల్స్కు సంబంధించిన కోర్టు కేసును పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం పత్రికల్లో రావడం జరిగిందండి. కనీసం 2 నెలల పాటు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి నిరుద్యోగ జేఏసీ కోరుతున్నటువంటి సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. వాయిదా వేస్తారా లేదంటే యథాతథంగా నిర్వహిస్తారనేది మున్ముందైతే తెలుస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.